SB8 న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నేషనల్ హైవే 167N పట్టణంలోని సెంట్ మార్క్ స్కూల్ నుంచి బస్టాండ్ వరకు గల డివైడర్కి ఇరువైపులా కొలతలు తీసుకోవడం జరిగింది అని బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాగారం మల్లేశం అన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 50 ఫీటు స్టేట్ బ్యాంకు ఉండాలి, కానీ కొన్ని చోట్ల 33, 35, 38, 40, 42, 45, 48 ఫీట్లు దాదాపుగా 40 ప్రాంతాలలో టేపు తీసుకుని కొలవడం జరిగింది అని, నేషనల్ హైవే సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఇక్కడి కాంట్రాక్టర్ స్టేట్ గవర్నమెంట్ లోకల్ పొలిటికల్ ప్రెషర్ వల్ల ఈ విధంగా చేయడం అనేది సబబు కాదని, అదేవిధంగా కొన్ని చోట్ల పైకప్పు పగిలిపోయి ఉన్నాయని, అలాగే అప్పుడే తెగిపోయినాయి, పడిపోయినాయి. తాండూరు బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో తాండూరు పట్టణ ప్రజల పక్షాన మున్సిపల్ కమిషనర్కి, ఎమ్మెల్యేకి దీనికి సంబంధించిన ఆఫీసర్స్ ఎవరైనా తక్షణమే చర్యలు తీసుకుని అందరికీ ఒకే విధంగా సెట్ బ్యాక్ తీసుకొని చేయగలరని తాండూరు పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు మిట్టి శ్రీనివాస్, మంతటి రాజు, ఉపాధ్యక్షులు దోమకృష్ణ, చిదిరి ప్రకాష్, ప్రహ్లాద్ జాదవ్, అంతారం, కిరణ్, కార్యదర్శులు రామచందర్, చాకలి బిచ్చప్ప, కృష్ణకుమార్, ప్రభాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పైకి లేపు. ఈ కొనక్క
నమస్కారం. భారత్ మాతాకి జై. ఈరోజు తాండూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో 167N మనకు రోడ్డు విస్తరణ అనేది అయితే దీంట్లో లోపభూయిష్టంగా ఉన్నది. ఎందుకంటే మేము సన్మా స్కూల్ దగ్గర నుంచి ఇప్పుడు బస్ స్టాండ్ వరకు దాదాపు 10 పాయింట్ల దగ్గర మేము కొలవడం జరిగింది. యాక్చువల్లీ అంటే మనకు డ్రైన్ తోటి కలిపి 50 ఫీట్లు ఉండాలి. అది మనకు ఒక్కొక్క దగ్గర 41, 28, 34, 39, 43, 35, 42, 36, 45, 33, 40 ఆఖరికి ఇక్కడ బస్ స్టాండ్ దగ్గరకు వస్తే ఇక్కడ 50 ఎగ్జాక్ట్లీ డ్రైన్ తోటి కలుపుకొని ఉన్నది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్టర్కి అప్పటి రాజకీయ నాయకులు అప్పుడు తోడై అప్పుడు వాళ్ళు డబ్బులు డిమాండ్ చేసి మేము మీకు సెట్ బ్యాక్ చేయనీయము, మీరు నాకు కొద్ది డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి అప్పుడు ఒక నాయకుడు చేసిండు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎవరున్నారో దీని వెనుక అనేది తాండూరు మొత్తానికి తెలుసు. వాళ్ళు డబ్బులు తీసుకొని ఈ విధంగా ఇప్పుడు సామాన్య ప్రజలకేమో నడ్డి విడిచే విధంగా రాత్రికి అన్నీ తీసేయడం అనేది ఒక సైడు, ఇంకొకరికేమో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళది సెట్ బ్యాక్ కింద కూడా పోకుండా అనేది చేయడం అనేది దురదృష్టకరము. నేషనల్ హైవే అథారిటీ ఇది ఇప్పుడు మీరు ఎంత చేసినా రేపటి నాడు నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు వచ్చినప్పుడు ఇవన్నీ సెట్ బ్యాక్ పోవాల్సిందే. దానికి మేము మెమోరాండం సెట్ బ్యాక్ వాళ్ళకు నేషనల్ హైవే అథారిటీ వాళ్ళకి ఇచ్చేస్తాము. మీరు ఇప్పుడు చేసిందంతా తూతు మంత్రంగానే ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి సెట్ బ్యాక్ ఏ విధంగా ఉందో 50 డ్రైన్ తోటి కలిపి 50 ఫీట్స్ అనేది ఉండాలి. ఇప్పుడు మీరు కొంతమంది దగ్గర 33, 32, 40, 45 ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పటి పూర్తికి మిమ్మల్ని సంతోషపరిచే విధంగా ఉన్నది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం కాంట్రాక్టర్లు ఎవరున్నారు అదేవిధంగా మన వాల్మీకి నగర్ దగ్గర అక్కడ ఒక బ్రిడ్జ్ చేసిర్రు. అది మొత్తం కూడా అంటే దాని లెవెల్ బెడ్ లెవెల్ అనేది 6 ఇంచులు ఉండాలి. అది 3 ఇంచులే ఉండి పెద్ద గుంతపడి మొన్ననే ఒక ఆటో కూడా పడిందని చెప్పేసి దాంట్లో తెలుస్తున్నది. అది కూడా పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఈ కరెంట్ పోల్స్ అన్నీ కూడా కరెంట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాటినైతే ఏ విధంగా యుద్ధ ప్రాతిపదికన సెట్ బ్యాక్ చేసిరో ఈ కరెంట్ పోల్స్ అనేటివి కూడా మొత్తం మిడిల్లో ఉన్నాయన్నీ కూడా సెట్ బ్యాక్ తీసుకోవాలి. అక్కడ మనం చూస్తే లక్ష్మీమాల థియేటర్ దగ్గర అవి మధ్యలోకి ఉన్నాయి. వాటికి వైరింగ్ లేదు, లైటింగ్ లేదు. వాటికి గుద్దుకొని 2-3 ప్రాణాల పరిస్థితులకు కూడా వెళ్ళిరా అని చెప్పేసి నేను గత 10 రోజుల కిందనే దాని గురించి కూడా కరెంట్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా జియో వాళ్ళకు ప్రైవేట్ వాళ్ళకి కూడా దీంట్లో స్తంభాలు ఉన్నాయి. కాబట్టి యుద్ధ ప్రతిభ కమిషనర్ గారా దీనికి ఎవరు ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళందరూ ఆఫీసర్లు తగ్గ చర్యలు తీసుకొని కరెంట్ పోల్స్ ఇవి అదేవిధంగా సెట్ బ్యాక్ని కూడా పునరుద్ధీకరించారని చెప్పేసి బీజేపీ పార్టీ తరఫున నేను కోరడం జరుగుతుంది. భారత్ మాతాకి జై. నమస్తే, జై శ్రీరామ్. ఈరోజు తాండూరు పట్టణ శాఖ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఈరోజు నేషనల్ హైవే 167 ఏదైతుందో మరి దాన్ని ఈరోజు పరిశీలించడం జరిగింది. మరి అక్కడక్కడ కొలతల్లో చూస్తే మరి కాంట్రాక్టర్ లోపమా, అధికారుల లోపమా, లేక రాజకీయ నాయకుల లోపమా తెలియదు. కానీ రాజకీయ నాయకుల బిల్డింగ్ల దగ్గరకు వచ్చేసరికి కొలతలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రముఖ కాంగ్రెస్ నాయకులు కానీ ఇతర పార్టీ నాయకుల ఇళ్ళ దగ్గర బిల్డింగ్ల దగ్గర కొలతలు తక్కువగా ఉన్నాయి. సామాన్య ప్రజలకు మీద రాత్రికే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్న లీడర్లు కానీ అక్కడున్న కమిషనర్తో మళ్ళీ రాత్రిగా వాళ్ళ నిరుపేదల ఈ షెడ్లను మొత్తం తొలగించడం జరిగింది. మరి సామాన్య ప్రజలకు అన్యాయం జరుగుతూ ఈరోజు రాజకీయ నాయకులకు పబ్బం కట్టున్నటువంటి అధికారులు మరి నిమ్మక నీరెత్తినట్లు చూస్తూ ఉన్నారు. మరి వెంటనే ఎక్కడైతే లోపం ఉందో మరి రాజకీయ నాయకుల ఇండ్ల షాప్ల దగ్గర ముందు సెట్ బ్యాక్ అవ్వాలి, తర్వాత పబ్లిక్ దగ్గరికి రావాలి కదా. మరి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు మరి మీ యొక్క నాయకులు మరి ప్రతిపక్ష నాయకులు ఎవరైతే బిల్డింగ్లు ఉన్నాయో దాన్ని సరిచేస్తూ మరి ఆ సెట్ బ్యాక్ చేయాల్సిందిగా మీకు కోరడం జరుగుతుంది. మరి మీరు ఖచ్చితంగా దీనికి న్యాయం చేస్తారని అనుకుంటున్నాము. ఇంతటితో ముగిస్తుంది. ఈరోజు తాండూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ హైవే 167N అనేది కేంద్ర ప్రభుత్వము మంజూరు చేసినప్పటికీ రోడ్డు విస్తరణ
ఏదైతే భూసేకరణ ఏదైతే విస్తరణ కార్యక్రమం ఉంటుందో అదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ రోడ్డు విస్తరణ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక లీడర్లు మరియు సరిగ్గా ఈ విస్తరణ కార్యక్రమం చేయలేకపోయారు. కొన్ని చోట్ల 33 మాత్రమే వచ్చింది, కొన్ని చోట్ల తక్కువగా చేయడం జరిగింది. ఈ యొక్క ఏదైతే విస్తరణ సరిగ్గా జరగలేదో ఈరోజు పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరియు పట్టణాధ్యక్షుడు నాగరం మల్లేశం గారి ఆధ్వర్యంలో మేము అంతా చూడడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పట్టణాధ్యక్షుడు ముందుకు తీసుకెళ్ళారు. మరిన్ని వార్తలకు ప్రకటనలకు SB8 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయగలరు.